ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, కృపా కనికరము గల తండ్రి, భూమాకాశములు సూచించిన మహా గొప్ప దేవ, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన అమూల్యమైన పాదాలకు మా ప్రభువును యేసుక్రీస్తు వారైన మీ కుమారుడైన క్రీస్తు వారి తండ్రి నామములు, ఆయన బలియాగము ద్వారా, ఆయన రక్తము ద్వారా మా హృదయపూర్వకమైన కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు నమస్కారాలు చెల్లిస్తున్నాము. నాయన అయోగ్యులము, అపాత్రులము, నిష్ప్రయోజనమైన దాసులము, దాసరాన్లము తండ్రి. నాయన మమ్మల్ందరినీ కనికరించి మా ఎడల కృప చూపి తండ్రి, మా అవసరతలు అక్కర్లు తీర్చి మా కుటుంబాలను పోషించి తండ్రి, ఈ 3వ సభలోకి తండ్రి నాయన స్థానిక సంఘ వార్షికోత్సవ సభల్లో 2 రోజులైనా చక్కగా సభలను పగటిపూట తరగతులను జరిగించి ఈ 3వ దినపునైనా చివరపు నాయన సభలోకి మనందరినీ కూడా క్షేమంగా తీసుకొని వచ్చినందుకై స్తుతిస్తున్నాం. నాయన తండ్రి, మరి చేరువచ్చిన నీ బిడ్డలైన వారందరినీ దీవించండి, ఆస్వాదించండి. వస్తున్న వారందరినీ సకాలంగా నడిపించండి. వారందరినీ కూడా దీవించండి, ఆస్వాదించు తండ్రి, కృప చూపండి. మొదటి వర్తమానంలో మీ విలువైన మాటల కొరకు తండ్రి మేమంతా వేచి ఉన్నాం. మాతో మాట్లాడండి, మాకు అవసరమైన మాటలు తండ్రి, ప్రయోజనకరమైన విషయాలు మాకు ప్రసాదించండి. నీ మాటలు ప్రకటిస్తుండగానైనా సమయోస్తంగా మాట్లాడే జ్ఞానమును, కృపను పరిశుద్ధాత్మ దేవుని సహాయం అనుగ్రహించి నాలోను మా అందరిలోనూ మీరే వాక్యము ద్వారా కార్యసిద్ధి కలిగేసి మహిం పొందమని ఈ వాక్యపు సభ నాయన ఈరోజు వర్తమానాల యొక్క తండ్రి సమయం వృధాగా పోకుండా మా జీవితాలకు ఉపయోగకరంగా ఉండడానికి సహాయం చేసి పరలోకానికి చేరుకునే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించి మీరే మహిం పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని ప్రజలారా, చేరివచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రతి ఒక్కరికి శుభములు, వందనములు. అలాగే వేదికపై ఉంటున్న అధ్యక్షులకు, సంఘ కాపరి అయిన సుబ్బయ్య గారికి, అలాగే స్థానిక సంఘ పెద్దలకు, కార్యనిర్వాహకులకు, చేరివచ్చిన ప్రజలందరికీ ప్రత్యేకంగా యేసుక్రీస్తు వారి నామములో శుభములు, వందనము తెలియజేస్తున్నాను. మహాదేవుడు మన పరలోకపు తండ్రి మనెంతగానో ప్రేమించి మనందరి ఎడల కృప చూపి ఈ దినాల్లోకి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. మన స్థానిక సంఘాన్ని దేవుడు స్థాపించి 14 సంవత్సరాలు మన సంఘ కార్యక్రమాలన్నింటినీ కూడా దేవుడు చక్కగా జరిగిస్తూ నడిపిస్తూ అనేక విధాలుగా ఆత్మీయంగా, భౌతికంగా సంఘాన్ని అభివృద్ధిపరిచి ఈ 14వ సంఘ వార్షికోత్సవ సభలను ఇంత గొప్పగా ఘనముగా జరిగించుకోవడానికి దేవుడు అన్ని విధాలుగా మనకు సహాయం చేస్తూ వచ్చాడు. ఇక 2 రోజులు సభలు మనం ముగించుకొని ఈ 3వ దినపు రాత్రి వేళ ముగింపు సభలో మనమంతా కూడా చేరి ఉన్నాం. ఇది దేవుని మహాకృప అయి ఉన్నది. అలాగే మన అందరి కుటుంబాల్లోనూ మన జీవితాల్లోనూ దేవుడు చేసిన ప్రతి విధమైన సహాయమును, అలాగే ఆయన చేసిన ఉపకారాలను, ప్రతి విషయాన్ని కూడా జ్ఞాపకము చేసుకొనుచు తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి నామములో కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. కొద్ది నిమిషాలు మొదటి వర్తమానంగా దేవుని వాక్యాన్ని మనసు పెట్టి మనం విందాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, గత 2 రోజులు ప్రాముఖ్యమైన విషయాలు, సంఘము గురించిన ఎన్నో అపురూపమైన విషయాలు మనం వింటూ వచ్చాం. అలాగే మనము దేవునికి మహిమకరంగా జీవించాలని మొదటి రోజు మొదటి వర్తమానంలో మనం విన్నాం. ఇక 2వ రోజు మన ఆత్మను మనం రక్షించుకునే
మరి జీవితాన్ని మనము జీవించాలి, లేదంటే ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది అన్న విషయాలు మనం తెలుసుకున్నాం. ఇక ఈ 3వ రోజు మరికొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం అనేది మనం చేద్దాం. పుట్టుక పేరుతో ఈ లోకానికి వచ్చిన మనం ఈ భూమి మీద కొంతకాలం మనం జీవిస్తాం. మన ఆయుష్కాలాలు ముగించబడిన తర్వాత మరణం పేరుతో మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. మనిషి జీవితం అనేది ఒక ప్రయాణం లాంటిది అని మనకి కనబడుతుంది. అందుకే బైబిల్ మనిషి జీవితం గురించి చెబుతుంది, మనుషులు ఈ భూమి మీద పరదేశులు యాత్రికులై ఉన్నారు అని. ఈ పరదేశులు యాత్రికులైన మనుషులు మరణించిన తర్వాత ఆ నరకము నుంచి, పాతాళ లోకంలో నుంచి, ఆ శిక్ష నుంచి తప్పించుకొని దేవుడుండే లోకానికి, పరలోకానికి వెళ్ళాలన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే దేవుడు ఈ లోకాన్ని కలిగించి, మనుషులను సృష్టించి, ఆయుష్కాలాలను దేవుడు ప్రసాదించి, ఈ భూమి మీద పరలోకానికి చేరుకోవడానికి సంబంధించిన విషయాలను ఆయన సువార్త ద్వారా లేదా సేవకుల వాక్యము ద్వారా ఆయన ప్రకటింపజేస్తూనే ఉన్నాడు నాటి నుంచి నేటి వరకు. అంటే మన గమ్యస్థానం పరలోకం. మనము చివరి మరి చేరుకునే చోటు ఏది అని అంటే మన తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే బైబిల్ మనకు సెలవిస్తుంది, మనము పరలోక నివాసులై ఉంటాము అని. తండ్రి అయిన దేవుడు కూడా పాత నిబంధన కాలంలో మన గురించి చెప్పిన మాట మన బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే కీర్తన గ్రంథం 90వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదాం. కీర్తన గ్రంథం 90వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదాం. కీర్తన గ్రంథం 90వ అధ్యాయము 90వ కీర్తన 3వ వచనం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. దేవుని పిలుపు, దేవుని ఆహ్వానం ఇక్కడ కనబడుతుంది. నరులారా తిరిగి రండని దేవుడు పిలుస్తున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా పరలోకానికి ఆహ్వానాన్ని పలుకుతున్నట్టుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుదాం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. తండ్రి అయిన దేవుడు నరులను ఆహ్వానిస్తున్నాడు, నరులారా తిరిగి నా యొద్దకు రండి అని. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆహ్వానిస్తున్నాడు. ఏమని అంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా రండి, లోకం పుట్టక మునుపు పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును వచ్చి స్వతంత్రించుకోండి. అంటే దేవుడు ఒక రాజ్యమును, పరలోక రాజ్యాన్ని సృష్టించాడు. అది ఎవరి కొరకు అంటే దేవదూతల కొరకు కాదు, మనుషులమైన మన కొరకు అని యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా చెప్తున్నాడు. మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును వచ్చి స్వతంత్రించుకోండి. దేవుడిచ్చిన ఈ లోకాన్ని మనం స్వతంత్రించుకున్నాం. ఆ తర్వాత మనం మరణం పేరుతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం. అయితే వెళ్ళిపోకముందే ఆయన ఈ భూమి మీద తన మాటలు ప్రకటిస్తున్నాడు. నేనుండే లోకానికి రావాలి, నేను మీ కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాను, ఆ రాజ్యమును వచ్చి స్వతంత్రించుకోండి అని ఆయన చెబుతున్నాడు. అంటే మనం పరలోకానికి వెళ్ళవలసిన వారమా అంటే అవును. మన గమ్యస్థానం పరలోకం. మనము చేరుకోవలసిన చివరి చోటు, చివరి స్టేజీ ఏదైనా ఉంది అంటే అది దేవుడుండే చోటు పరలోకం. ఆ పరలోకానికి వెళ్ళాలన్న ఆశతో, ఆ పరలోకానికి చేరుకోవాలన్న ఉద్దేశంతో, ఆ పరలోకంలోకి నేను ఎప్పుడైనా వెళ్ళిపోతాను అనే ఒక లక్ష్యంతో ఈ భూమి మీద మనం భక్తి జీవితాన్ని కలిగి జీవించాలి. ఏదో మరణించేంత వరకే ప్రభునందు విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి మనం జీవించే వారిగా మనం ఉండకూడదు. మనం ఖచ్చితంగా మనం పరలోకానికి వెళ్ళాలి. పరలోకం అనేది చాలా గొప్పది. పరలోకం అనేది దేవుడుండే లోకం, అన్ని వసతులు కలిగిన లోకం, అన్ని సదుపాయాలు కలిగిన లోకం,
అన్ని విధాలుగా గొప్పగా, వైభవంగా, సుఖాలతో, సంతోషాలతో ఎల్లప్పుడూ చెరగని ఒక అద్భుతమైన లోకం ఏది అంటే అది పరలోకం. ఈ లోకానికంటే కొన్ని వందల రెట్లు ఎక్కువగా మహిమలోను, ఖ్యాతిలోను, అలాగే విస్తీర్ణంలోను, అలాగే ఈ సౌకర్యాలన్నిటిలోనూ గొప్పది పరలోకం. అలాంటి పరలోకానికి దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఆ పరలోకానికి దేవుడు రమ్మంటున్నాడు. ఆ పరలోకం కొరకు మనము సిద్ధపడి జీవించమని ఆయన తన లేఖనాల్లో సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనకెప్పుడు పరలోకానికి వెళ్ళాలన్న ఆశతో మనం ఈ భూమి మీద మనం జీవిస్తూ ఉండాలి. అదే మన విశ్వాసానికి నిర్వచనం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. అయితే ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఎలా జీవించాలి? ఇది చాలా ప్రాముఖ్యమైనది. పరలోకానికి మనం ప్రవేశించాలి అంటే మనము ఈ భూమి మీద ఎలా జీవించాలి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం వెళ్ళిపోయే లోకం గురించి, ఈ లోకంలోనే అక్కడికి వెళ్ళాలి అంటే ఎలా బ్రతికితే మనం వెళ్తామో అనే అవగాహన అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి. ఆ అవగాహన మనకు ఎలా వస్తుంది అంటే లేఖనాల్లో నుంచి వస్తుంది. యేసుక్రీస్తు వారి బోధలో నుంచి మనకు ఆ అవగాహన అనేది ఖచ్చితంగా వస్తుంది. మనకి పరలోకానికి వెళ్ళాలన్న ఆశ ఉంటుంది, ఆకాంక్ష ఉంటుంది, కోరిక ఉంటుంది. నిజమే, నేను పరలోకానికి వెళ్ళాలని ఎప్పుడు తపన అనేది మనకు ఉంటుంది. అయితే వెళ్ళడానికి వెళ్ళగలిగేంత జీవితం అనేది ఈ భూమి మీద ఖచ్చితంగా దేవునికి చూపించి మనము జీవించి జీవితాన్ని ముగించుకుంటేనే ఆ పరలోకానికి మనం వెళ్తాం. దేవా, నన్ను పరలోకానికి తీసుకెళ్ళు అని ప్రార్థించినంత మాత్రంగా మనకు పరలోకం అనే దేవుడు ఇవ్వడు. లేదా మరణించినప్పుడు ఎవరో మన కొరకు ప్రార్థన చేస్తే ఈ ఆత్మను చేర్చుకో దేవా అంటే దేవుడు పరలోకానికి చేర్చుకునే స్థితిలో లేడు. పరలోకానికి చేర్చబడాలంటే, తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ప్రతి ఒక్క వ్యక్తి, స్త్రీ కానీ పురుషుడు కానీ, ప్రతి ఒక్క వ్యక్తి వాక్యానుసారంగా ఖచ్చితంగా సిద్ధపడవలసిన బాధ్యత ప్రతి వారి మీద ఉన్నది. సిద్ధపడాలి అంటే ఆ విషయాలు మనకు ఖచ్చితంగా తెలియాలి. ఏమంటే ఎవరైనా మనల్ని వచ్చి పరలోకానికి మేము వెళ్ళాలి అన్నప్పుడు, పరలోకానికి వెళ్ళాలంటే నేను ఎలా బ్రతకాలి, నేను ఏం చేస్తే పరలోకానికి వెళ్తాను అని ఎవరైనా వచ్చి మనల్ని అడిగారు అనుకోండి, మనం ఎలాంటి సమాధానాలు చెబుతాం? కొన్ని సమాధానాలు మనం చెప్పగలం. ఏంటా కొన్ని సమాధానాలు అంటే, మనం బాప్తిసం తీసుకుంటే పరలోకానికి వెళ్తాము అనే సమాధానం చెప్పగలం. అలాగే మరొక సమాధానం కూడా చెప్తాం. ఏంటి అంటే, మనం పాపము చేయకుండా బ్రతికితే పరలోకానికి మనం వెళ్తాము అని. ఇంకా కొన్ని సమాధానాలు కూడా మనం చెప్తాం. ఎలాంటి సమాధానం అంటే, దేవుని పని సువార్త ప్రకటన మనం చేస్తే పరలోకానికి వెళ్తాము అనే సమాధానాలు కూడా మనము చెబుతాం. అలాగే మరికొన్ని సమాధానాలు చెప్తాం. పరలోకానికి వెళ్ళాలంటే దేవుని ఆజ్ఞలు పాటించాలి, పాటిస్తేనే మనం పరలోకానికి వెళ్తాము అని. మరికొన్ని సమాధానాల్లో ఒక మాట చెబుతాం, మనం పరిశుద్ధంగా జీవిస్తే పరలోకానికి వెళ్తాము అనే సమాధానం అని చెబుతాం. అయితే అలా అడిగే వారిలో ఇన్ని కాదండి, ఏదైనా ఒక్కటి చెప్పండి, ఒక మాటలో చెప్పండి, నేను పరలోకానికి వెళ్ళాలంటే ఎలా జీవించాలి, ఏం చేయాలి, నాకు ఒక్క మాటలో సమాధానము చెప్పండి అని ఎవరైనా అడిగితే మనం ఏ సమాధానం చెబుతాం? ఎలాంటి సమాధానం చెబుతాం? విశాఖపట్నంలో ఏమండి, నేను సేవా పరిచర్య చేస్తున్నప్పుడు ఒక ఆయన వచ్చి ఇలాంటి ప్రశ్నే నన్ను అడిగాడు. ఆయన క్రైస్తవుడు కాదు, క్రైస్తవేతరుడు. నా దగ్గరకు వచ్చి, నా పరిచయం ఉన్న ఆ వ్యక్తి వచ్చి ఏమన్నాడంటే, నేను పరలోకానికి వెళ్ళాలి అంటే ఒక్క మాటలో నాకు ఎలా బ్రతికితే నేను పరలోకానికి వెళ్తానో నాకు ఎక్కువ సమాచారం, ఎక్కువసేపు నాకు వివరణ కాకుండా ఒక్క మాటలో చెప్పండి అని నన్ను అడిగాడు. అప్పుడు ఏం చెప్తామండి మనం? ఎలాంటి విషయాలు చెప్తాం మనం? పరలోకానికి వెళ్ళాలంటే ఒక వ్యక్తి వచ్చి నాకు ఒక మాటలో సమాధానం చెప్పండి అంటే ఎలాంటి సమాధానాలు మనం చెబుతాం? అయితే ఆ వ్యక్తికి నేను చెప్పిన సమాధానం ఏంటంటే, అది బైబిల్ ప్రకారంగా ఉంటున్న చాలా పర్ఫెక్ట్ అయిన సమాధానం,
చాలా స్వచ్ఛమైన సమాధానం. పరలోకానికి ఒక వ్యక్తి వెళ్ళాలి అంటే ఎలా బ్రతికితే వెళతాడు అని ఒక్క మాటలో సమాధానంగా మనము చెప్పాలి అంటే బైబిల్ చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను ఆ వ్యక్తికి చెప్పిన మాట ఏంటంటే, నీవు పరలోకానికి వెళ్ళాలి అంటే నువ్వు బైబిల్ అంతా చదువు, ఆ మాటలు చెప్పలేదు. నువ్వు సంఘానికి వచ్చి నడుచుకో, ఆ మాటలు చెప్పలేదు. బాప్తిసం తీసుకో, ఈ మాటలు చెప్పలేదు. పరిశుద్ధంగా జీవించు, పాపాన్ని వదిలేయి, దేవుని పని చెయ్యి, దేవుని ఆజ్ఞలు పాటించు, అలాగే ప్రార్థన చేసుకో, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించని ఇన్ని విషయాలు చెప్తున్నా కూడా ఆ వ్యక్తి వినే పరిస్థితిలో లేడు. కానీ ఆ వ్యక్తికి నేను చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ఒక్క మాటలో సమాధానం ఏంటి అంటే, నీవు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వలె జీవిస్తే నీవు పరలోకానికి ఖచ్చితంగా వెళుతావు. క్రీస్తు వలె నువ్వు జీవిస్తే ఖచ్చితంగా పరలోకానికి నీవు ప్రవేశిస్తావు అని చెప్పడం అనేది జరిగింది. నిజంగా ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. నిజమే కదా, యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా ఈ భూమి మీద జీవించినప్పుడు ఎలాంటి జీవితం అయితే జీవించాడో ఆయన జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది కదా. అలా జీవిస్తే ఖచ్చితంగా వెళ్ళే అవకాశం అనేది ఉంది అనే నమ్మకం అతనికి కలిగింది. వ్యక్తులను చూపించామనుకోండి, వారు సరిగా లేరు కదా అంటారు. లేదా క్రైస్తవ మార్గంలో నడుచుకుంటున్న క్రైస్తవుల్ని చూపించామనుకోండి, వారు ఇందు లోపాలతో, ఈ లోపాలతో, ఇలాంటి లోపాలతో జీవిస్తున్నారు కదా అనే ప్రశ్నలు మనకు వేస్తారు. కానీ బైబిల్ కూడా మనకి ఎలాంటి విషయాలు చెబుతుంది అంటే, మనం పరలోకానికి వెళ్ళాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వలె జీవించామనే చెబుతుంది బైబిల్. అసలు పరలోకానికి ఏమండి, ఇక్కడ మానవులుగా పుట్టి మనుషుల్లో ఎవరైనా పరలోకానికి ఇప్పటివరకు చేరిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. అంటే నాటి కాలంలో కానీ నేటి కాలంలో కానీ మనుషుల్లో ఇప్పటి వరకు ఎవరు పరలోకానికి, పరలోక రాజ్యానికి, దేవుడుండే చోటికి ఎవరు ఎక్కిపోలేదు. అందరూ కూడా మృతుల లోకంలో పరదేశ అనే విశ్రాంతి చోట అందరూ నీతిమంతులు, భక్తులందరూ కూడా అక్కడ నివసిస్తూనే ఉన్నారు. కానీ పరలోకానికి ఎక్కిపోయిన మనుషుల్లో నుంచి ఒకరు ఉన్నారు. ఆయనే మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు వారు. కృపాసత్య సంపూర్ణుడిగా ఈ భూమి మీద మనిషిగా జీవించిన ఆయన, దేవుడైన ఆయన మనిషి యొక్క దేహాన్ని ధరించుకొని ఈ భూమి మీద జీవించిన ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వమందు వెళ్ళి కూర్చున్నాడు. అలా వెళ్ళిన ఆయన జీవితం అనేది వెళ్ళడానికి మనకు ఒక మాదిరిగా ఉంది అని బైబిల్ మనకు సెలవిస్తుంది. మనం పరలోకానికి వెళ్ళాలంటే ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే మనం పరలోకానికి వెళ్తాం, ఏమి చేస్తే పరలోకానికి వెళ్తాం, ఎలాంటి పనులు చేస్తే పరలోకానికి వెళ్తాం, లేదా ఎలాంటి ఆజ్ఞలు పాటిస్తే మనం పరలోకానికి వెళ్తాం, ఎన్ని పనులు చేస్తే మనం పరలోకానికి వెళ్తాం, వీటన్నిటికీ మూలం, వీటన్నిటికీ సారాంశం యేసుక్రీస్తు వారి జీవితమే మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు వారి వలె జీవిస్తే ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళే అవకాశం అనేది ఉన్నది. ఇంకా బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే ఆయన మన పక్షమందు పరలోకానికి వెళ్ళినట్టుగా మనకు బైబిల్లో ఒక లేఖనం కనబడుతుంది. చూడండి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుదాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. నిరంతరము మెల్కీషెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి, అంటే పరలోకంలోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. అసలు పరలోకానికి యేసుక్రీస్తు వారు ఇక్కడ జీవించి ఆయన వెళ్ళింది ఎందుకొరకు అంటే మన పక్షమున మొట్టమొదటి వ్యక్తిగా ఆయన మధ్యవర్తిగా వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. మన పక్షమున ప్రవేశించెను అంటే మనమందరము అక్కడికి రావాలని
ఒక నమూనాగా ఆయన మన పక్షమున అక్కడికి వెళ్ళి ప్రవేశించాడు అనే విషయాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ప్రియమైన దేవుని వారలారా, మనము యేసుక్రీస్తు వారి వలె జీవించాలి అని మనకు క్రొత్త నిబంధన అనేక లేఖనాలు మనకు సూచిస్తున్నాయి. ఆయన చెప్పిన మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటే, పరలోకానికి ఆయనే చెప్పిన మాట ఏం చెప్పాడంటే, నేనే పరలోకానికి మార్గం, నేనే పరలోకానికి సత్యం చెప్పిన వ్యక్తిని, నేనే పరలోకానికి జీవం, నా ద్వారా తప్ప ఎవడును పరలోకానికి తండ్రి యొద్దకు ప్రవేశించాడు అని. అంటే ఆయనే మార్గముగా, ఆయనే జీవముగా, ఆయనే ప్రవేశించడానికి ఒక వారధిగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఆయన ద్వారా మనం ప్రవేశించాలి. ఆయన ఏ విధంగా అయితే ఈ భూమి మీద బ్రతికాడో ఆ విధానంలోనే మనం బ్రతకాలి అనేది మన బైబిల్లోకి వెళ్ళి కొన్ని వచనాలు మనం చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుదాం త్వరగా. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఏమంటే బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరూ ఎవరిని ధరించుకొని ఉన్నారంట? క్రీస్తును ధరించుకొని ఉన్నారంట. ఇక్కడ ఎంతమంది అయితే మనం బాప్తీసం తీసుకున్నామో ఆ బాప్తీసం తీసుకున్న రోజున మనము క్రీస్తును వస్త్రముగా ధరించుకొని ఉన్నాం. అందుకే ఆ తర్వాతనే మనకు క్రైస్తవుడు అనే నామకరణం అనేది మనకు చేయబడింది. క్రైస్తవుడు అనే నామకరణం క్రీస్తును ధరించుకున్నవాడు అనే అర్థాన్ని సూచిస్తుంది. మరి క్రీస్తును ధరించుకుంటే మనము క్రీస్తును పోలి లేదా క్రీస్తు వలె లేదా క్రీస్తును కనపరిచేవారి వలె మనము జీవించవలసిన బాధ్యత మన మీద ఖచ్చితంగా ఉన్నది. క్రీస్తును ధరించుకొని ఉన్నారు. రోమపత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుదాం. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తును ధరించుకొని జీవించే జీవితం, ఎలా పడితే అలాగా జీవించే జీవితం కాదు. క్రీస్తును ధరించుకొని క్రీస్తును ఇతరులకు చూపించే విధంగా జీవించే జీవితము అని బైబిల్ ఖచ్చితంగా మనకు సెలవిస్తుంది. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో పౌలు గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక మీదట జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరం మందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించున్నాను. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తేసే నా యందు జీవిస్తున్నాడు. ఒక విషయాన్ని పరలోకానికి వెళ్ళడానికి ఒక విషయాన్ని చూసాము, క్రీస్తును ధరించుకొని జీవించాలి. ఇక్కడ రెండో విషయాన్ని మనం చూస్తున్నాం గలతీ పత్రికలో. క్రీస్తును కలిగి అలాగే జీవించేది మనం కాదు, క్రీస్తు మన యందు జీవించాలి. క్రీస్తు మన యందు జీవించాలి. 4వ అధ్యాయం చూద్దాం. 4వ అధ్యాయం గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుదాం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఇంకా ఎలా బ్రతకాలో అనే మాట కనపడుతుంది చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుచున్నది. ఏమంటే గలతీలకు పత్రిక రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారు? క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నాకు మరలా ప్రసవేదన. అంటే ఇంతకు ముందే ఒకసారి నాకు ప్రసవేదన కలిగింది. మిమ్మల్ని నడిపించడానికి, మిమ్మల్ని దేవుళ్ళో ముందుకు తీసుకొని వెళ్ళడానికి నాకు ఇంతకు ముందే ఒకసారి ప్రసవేదన కలిగింది. మరలా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నాకు మరలా ప్రసవేదన కలుగుతుంది. అంటే మనం ఎలా జీవించాలి,
ఎవరి రూపంలోకి మనం మారాలి అని దేవుడు కోరుకుంటున్నాడంటే క్రీస్తు వారి రూపంలోకి మనము మారాలి, క్రీస్తు స్వరూపము మనం కలిగి జీవించాలి అన్న విషయాలు మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే పౌలు గారు చెప్పిన మాట మనందరూ తెలుసు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఈనాటి కాలంలో మనకు భక్తులు మాదిరి కాదు, ఈనాటి కాలంలో బతికున్న వ్యక్తులు మనకు మాదిరి కాదు, ఈనాటి కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మనకు మాదిరి. క్రీస్తు వలె మనం జీవించాలి. అలాగే క్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడాలి. క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో మనము ఎదగాలి అని బైబిల్లో అనేకమైన విషయాలు మనకు కనబడతాయి. అలాగే క్రీస్తును మనం కనపరిచేవారిగా మనం ఉండాలి అన్న విషయాలు మన బైబిల్లో చూస్తూ ఉంటాం. కాబట్టి బాప్తిసం తీసుకున్న తర్వాత మనం క్రీస్తు స్వరూపంలోకి మారిపోయేటట్టుగా, క్రీస్తు లక్షణాలను కలిగి జీవించేటట్టుగా, క్రీస్తు ఏ విధంగా అయితే ఈ భూమి మీద బ్రతకాడో అలాంటి జీవితాన్నే మనం జీవించే వారిగా ఉండాలనేది దేవుని బలమైన కోరికై ఉన్నది. యేసుక్రీస్తు వారి జీవితంలో అన్ని ఆజ్ఞలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు ఏమండి, ఆయన మనకు మాదిరిగా తను కనపరుచుకోవడానికి ఆయన బాప్తిసం తీసుకున్నాడు, మనము బాప్తిసం తీసుకోవాలని. అలాగే మనం ప్రార్థనలు చేయాలని ఆయన 40 రోజులు ప్రార్థనలు చేశాడు. అలాగే ప్రతిరోజు ఒలివ కొండ మీద ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. మాత్రమే కాదు, ఆయన ప్రతిరోజు సువార్త చేశాడు. మనకు కూడా సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని ఆయన చెప్పాడు. అన్నీ కూడా ఆజ్ఞలన్నీ కూడా యేసుక్రీస్తు వారి జీవితంలో మనకు కనబడతాయి. అలాగే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అనే ఆజ్ఞ మనకుంది. యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు లోబడి జీవించాడు. ప్రతి ఆజ్ఞను యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద నెరవేర్చినట్టుగా మనం చూస్తాం. ధర్మశాస్త్రమునైనను ధర్మశాస్త్ర వచనములైన నేను కొట్టివేయటకు రాలేదు, కానీ నెరవేర్చుటకే నేను వచ్చితిని. వాక్యం ఇచ్చిన ఆయన, వాక్యం అనే నామం కలిగిన ఆయన ఏమండి వాక్యాన్నే ఈ దేహము యొక్క జీవితంలో నెరవేర్చడం అనేది అమోఘం, అద్భుతం. అలాగే ఆయన సంఘ సహవాసం కలిగిన వ్యక్తిగా కూడా చూస్తాం మన బైబిల్ ఆయన గురించి. ప్రతిరోజు ఆయన ఉదయాన్నే దేవాలయములో తప్పక బోధిస్తూ వచ్చాడంట. ఆయన జీవితంలో సంఘ సహవాసం మనం కూడా కలిగి ఉండమని మనకు సెలవిస్తుంది. అలాగే ప్రేమ కలిగి జీవించడానికి బైబిల్లో తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని మనకు చూపించాడు. క్రీస్తు వలె మీరు ప్రేమ కలిగి జీవించండి. క్షమించే విషయంలో క్రీస్తు మిమ్మల్ని క్షమించేలాగా మీరు కూడా క్షమించండి. అలాగే సహాయం చేసే విషయంలో మీరు కూడా ఇతరులకు సహాయం చేయండి. అలాగే క్రీస్తు మీ కొరకు ప్రాణం పెట్టాను కనుక మీ సహోదరుల కొరకు మీ ప్రాణమును పెట్టబద్దులై ఉన్నారు. అన్నీ కూడా యేసుక్రీస్తు వారిలో మనకు కనబడతాయి. కాబట్టి క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం, బాప్తిసం తీసుకున్న మనము క్రైస్తవునిగా జీవిస్తున్న ఈ జీవితంలో క్రీస్తు వలె జీవిస్తున్నామా, క్రీస్తుని ధరించుకొని జీవిస్తున్నామా, క్రీస్తే మన యందు జీవించేటట్టుగా కనపరుచుకుంటున్నామా, క్రీస్తు వారి లక్షణాలు కలిగి మనం జీవిస్తున్నామా, క్రీస్తు వలె భయము భక్తి కలిగి మనం జీవిస్తున్నామా, అలాగే క్రీస్తు వలె సంఘ సహవాసం కలిగి మనం జీవిస్తున్నామా, క్రీస్తు వలె ప్రార్థనా జీవితం కలిగి మనం జీవిస్తున్నామా, క్రీస్తు వలె ప్రేమ కలిగి జీవిస్తున్నామా, క్రీస్తు వలె ఇతరుని క్షమించే విధానంలో మనం ఉంటున్నామా, క్రీస్తు వలె మన కుటుంబం యొక్క బాధ్యతలు మనం నెరవేర్చేవారిగా ఉంటున్నామా, ఇవన్నీ మనము చూసుకోవాలి. అందుకే ఆయన అడుగు జాడల్లో మనం నడుచుకోవాలని ఆయన తన అడుగు జాడలను మనకు మాదిరిగా ఉంచిపోయాడు. ప్రేమైన దేవుని వాళ్ళారా, కాబట్టి అదే విధానంలో మనం బ్రతకాలి ఈనాటి కాలంలో. అందుకే క్రీస్తు వారిగా ఉండుటకు నేను మిమ్మల్ని పిలిచితిని అన్నాడు దేవుడు. అలాంటి పరిస్థితుల్లోనే మనము జీవించాలి. అలా జీవిస్తే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రెండవసారి వచ్చినప్పుడు మనము కూడా పునరుద్ధానమందు క్రీస్తుని పోలి మనం ఉంటాము అని మనకు లేఖనాలు సెలవిస్తున్నాయి. అలాగే తన మహిమగల శరీరమునకు మన దీన శరీరమును సమరూపమైన దానిగా మార్చబోతున్నాడు దేవుడు అనే విషయాలు మనం చూస్తాం.
కాబట్టి ఈనాటి కాలంలో మనం ఎలా బ్రతికితే పరలోకానికి వెళ్తాము అంటే యేసుక్రీస్తు వారి వలె బ్రతికితే. ఇక అలాగనే బ్రతకాలంటే ఖచ్చితంగా అలాగనే బ్రతకాలని కొత్త నిబంధన మనకు సూచిస్తుంది. అన్ని విషయాల్లో అలాగనే బ్రతికి మనం పరలోకానికి వెళ్ళేవారిగా మనం ఉందాం. యేసుక్రీస్తు వారి వలె ప్రతి వ్యక్తి జీవిస్తే ఎటువంటి సమస్యలు అనేవి రావు. యేసుక్రీస్తు వారి వలె ప్రతి వ్యక్తి, క్రైస్తవులందరూ కూడా జీవిస్తే ఏమండి, క్రైస్తవ్యాన్ని ఎవరు దూషించే పరిస్థితిలో క్రైస్తవ్యం అనేది ఉండదు. ఎందుకు సమస్యలు వస్తున్నాయి, ఎందుకు దూషించే పరిస్థితులు వస్తున్నాయంటే ఏమండి, ఆయన నమ్ముకున్న వారు ఆయన వల్లే జీవించినందుకే సమస్యలు అనేవి ఏర్పడుతున్నాయి. కాబట్టి అలాంటి సమస్యలు లేకుండా యేసుక్రీస్తు వారి వల్లే మనం జీవిస్తూ ఆయన స్వరూపంలోకి మనం మార్పు చెందుతూ ఆయన లాంటి లక్షణాలన్నీ కూడా మనము కలిగి ఇక మనముగా జీవించకుండా ఆయనే మన యందు మరి జీవించే విధంగా ప్రత్యేకమైన శ్రద్ధలు తీసుకొని మనం ఆయన మహింపరిచేవారిగా, అలాగే అనేకులను మనం ఆకర్షించేవారిగా మనం ఉండాలి. అట్టి ధన్యత దేవుడు మనందరికీ కూడా ప్రసాదించి నడిపించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, మీ పరిశుద్ధమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి వేళనైనా మేము మీ చెంతకు చేరుకోవడానికి, మీ లోకానికి ప్రవేశించడానికి ఎలా జీవించాలి అన్న విషయాలు తండ్రి మాకు తెలియపరిచారు. మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదనైనా శరీరధారిగా ఏ విధంగా అయితే జీవించాడో అదే విధానంలో మేము జీవిస్తే ఖచ్చితంగా మీరుండే లోకానికి చేరుకుంటామని అనేకమైన విషయాలు మాకు తెలియపరిచారు. అలాంటి తండ్రి స్థితిలోనే మేమంతా కూడా నాయన మార్పు చెంది క్రీస్తు స్వరూపము కలిగిన వారమై తండ్రి, క్రీస్తును ధరించుకున్న వారమై, క్రీస్తును పోలి నడుచుకున్న వారమై ఆయన అడుగుజాడల్లో మేము నడుచుకుంటూ ఆయన వైపు చూస్తూ నాయన ఓపికతో నాయన ఈ నాయన భక్తి పరుగు పందెములో తండ్రి ప్రయాణం చేస్తూ పరిగెత్తుతున్నాయన మీరుండే లోకానికి చేరుకునే భాగ్యాన్ని ప్రసాదించమని కోరుతూ, నా తరువాత మీ దాసుడైన రాఘవేంద్ర గారు నీ విలువైన వర్తమానాన్ని తండ్రి మా అందరికీ వినిపించబోతుండగా ఆయనకు తోడుగా ఉండండి. సమయోచితంగా మాట్లాడే జ్ఞానమును, కృపను, పరిశుద్ధాత్మ దేవుని సహాయం అనుగ్రహించి నీ ఆధీనంలో, నీ స్వాధీనంలో తండ్రి ఎన్నో విలువైన విషయాలు మాకు ఆయన తెలుపరచులాగా సహాయం చేసి మీరే మహిం పొందమని, చేరు వచ్చిన వారిని, వస్తున్న వారందరినీ కూడా దీవించి ఆస్వాదించమని కోరుతూ క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి,